పౌలును దూషించినప్పుడు పౌలుకు లేదా రోషము? సంఘము పాడవుతుంటే పౌలు భక్తునికి రేషం వచ్చింది. ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి అని చెప్పారు. దుష్కామ ప్రవర్తన ప్రవర్తించినాడు ఒకడు కొరింథీ సంఘములో. అప్పుడు పౌలు భక్తునికి రేషం వచ్చింది. రేషం వచ్చి వాడిని వెలివేయండి సంఘములో నుంచి అని చెప్పాడు. కానీ తనను వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడు? మరి బ్రతిమాలు కొనుచున్నాడు. సంఘం పాడైపోతుందంటే ఏమన్నాడు? ప్రేమతో రమ్మంటారా, బెత్తంతో రమ్మంటారా? ఎట్లా రమ్మంటారు చెప్పండి? బెత్తం పట్టుకొని రమ్మంటారా అన్నాడు పౌలు భక్తుడు కొరింథీ సంఘం. పౌలు భక్తునికి రేషం ఉన్నది, పౌలు భక్తుని పౌరుషం ఉన్నది, కోపం ఉన్నది. కానీ అవి ఎక్కడ వాడుకోవాలో నేర్చుకున్నాడు, ఎక్కడ దాన్ని వాడుకోకూడదో కూడా నేర్చుకున్నాడు. ఇవి మనకు తెలిసి ఉండాలి. నీలో ఉన్న కోపమును, నీలో ఉన్న ఆవేశమును ఎక్కడ వాడుకోవాలి, ఎక్కడ అసలు వాడుకోవద్దు. ఎక్కడ వాడుకుంటే సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, వ్యక్తిగత జీవితానికి కానీ క్షేమం ఉంటుందో తెలుసుకోవాలి. ఎక్కడ వాడుకుంటే సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, వ్యక్తిగత జీవితానికి కానీ వినాశనం వస్తుందో తెలుసుకొని గ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా మనం మార్పు చెందాలి.